ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఆటో డ్రైవర్లు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మాజీ మంత్రి నారాయణ సమక్షంలో వందలాది ఆటోలుగా బయలుదేరి టీడీపీ కార్యాలయానికి వచ్చిన ఆటో డ్రైవర్లు టీడీపీ పార్టీలో చేరారు. ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇచ్చి ₹1,00,000 దాకా వసూలు చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్లు. నెల్లూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లంటే పోలీసులకు సులకన భావంగా ఉన్నారని అన్నారు. అందరూ పోయి అందరూ పార్టీ చేస్తే పార్టీ కార్యాలయంలోకి వచ్చేయండి. మ్యాక్సిమం పోండి, పక్కన వెళ్ళిపోవచ్చు. నా పేరు వెంగయ్య. నేను ఆటో నేను గత 15 సంవత్సరాలు చేస్తున్నాను. అయితే గత 15 సంవత్సరాల నుంచి కూడా వచ్చే మార్పులు తెరుపుల్లోని అప్పుడు పెట్రోల్ ధరలు, ఇప్పుడు పెట్రోల్ ధరలు వేరు. అప్పుడు సామాన్య ప్రజలు బ్రతికే విధంగా పెట్రోల్ ధరలు ఉండేవి. ఇప్పుడు ఆటో కార్మికులు జీవించేదానికి గత ప్రభుత్వంలో అన్ని విధాల ఫైన్లు తక్కువ ఉండేవి. అట్లాగే డీజిల్ తక్కువ రేట్లో ఉండేవి, నిత్యావసర సరుకుల రేట్లు తక్కువలో ఉండేవి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరుకు రేట్లు అయితే నిత్యావసర సరుకులు నూనె ప్యాకెట్ ఇంచుమించుగా ఏ నెలలో ఇప్పుడు ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు. నూనె ప్యాకెట్ అయితే ఒకసారి 200, ఎర్రగడ్డలు ఉన్నట్టుండి ఒక 200 పెంచుతారు. మనకు బాడుగులు మాత్రం ఎప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. మా జీవనోపాధి మాత్రం చాలా దెబ్బతినిపోతుంది. అలాగే జగన్ ప్రభుత్వంలో 10,000 రూపాయలు అయితే ఇస్తున్నారు, కానీ 10,000 రూపాయలు ఇస్తూ ఇటు పోలీసులు వేధింపులు, ఆర్టీఓ వేధింపులు ఎక్కువ. అలాగా పెంచే ఇన్సూరెన్స్ ఛార్జీలు గతంలో 5,000 ఉన్న ఇన్సూరెన్స్ ప్రీమియం ఇప్పుడు 8,000 అయింది. 8,000 రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకోవాలి. అట్లాగే కుటుంబ పిల్లలను పోషణ జరుపుకోవాలి. దాంతోపాటుగా నిత్యావసర సరుకులు ఈ పోలీసు చీచాలని అయితే మరి దారుణంగా వస్తాయి. అవి ఎవరికి తెలీదు. కేసులు ఉన్నా లేకపోయినా పోయేటప్పుడు ఫోటో తీస్తారు. అవి ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రమే ఎప్పుడు వస్తాయో తెలియదు. మన ఇబ్బందులు మరి దారుణమైన పరిస్థితి. ఆర్టీఓ పట్టుకుంటే ఒక పర్మిట్ లేకపోతే 10,000 రూపాయలు ఫైన్ వేస్తారు. గతంలో పర్మిట్ లేకపోతే 1,000 రూపాయలు వేసి ఉండే గవర్నమెంట్ ఇప్పుడు 10,000 రూపాయలు పర్మిట్కి, ఇన్సూరెన్స్ లేకపోతే 5,000, అట్లాగే ఎఫ్సీ లేకపోతే 5,000, అట్లా ఒక బండికి 25,000 రూపాయల పైన 30,000 రూపాయలు ఫైన్ వేస్తుంటే ఒక సాధారణమైన ఆటో కార్మిక నుండి మేము ఎలా పట్టుకోవాల్సుకోవాలి. కాబట్టి దాన్ని గుర్తులో పెట్టుకొని మేము ఈ గవర్నమెంట్లో ఈ చంద్రబాబు అని చెప్పి కోరుకుంటూ ఈ టీడీపీలో చేరడం జరిగింది. అయితే ఈ చలానాలు ఫైన్లు రాస్తే ఫైన్లు రాస్తే అమ్మటే ముందు మనిషి కూర్చున్నాను యూనిఫామ్ లేకపోతే 100, 150 రాస్తారు. అది అమ్మటే అక్కడే స్పాట్లో ఈ 100 రూపాయలు ఫైన్ వేసామైనా తెలిసేది. ఇప్పుడు అట్లా కాదు. ఈ 10,000 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి 10,000 రూపాయలు ఇచ్చే దృష్టిలో ఒక్కొక్క బండికి 20,000 నుంచి 25,000 రూపాయల వరకు ఫైన్ వేస్తున్నారు. ఆ ఫైన్లు కూడా ఖచ్చితంగా ఒక పర్మిట్కి 10,000, ఒక పర్మిట్కి 10,000 రూపాయలు వేసే రీతిలో ఈ 10,000 రూపాయలు మనకి ఇచ్చేదాన్ని 25,000 రూపాయలు ఫైన్ వేసే దృష్టికి తీసుకెళ్తున్నారు. ఓకే, నా పేరు నరేష్. ఇప్పుడు 10,000 ఇస్తున్నారు అనేది పక్కన పెడితే 10,000 అనేది 365 రోజుల కన్నా రోజుకి 18 రూపాయలు 12 రూపాయలు పడుతుంది అన్న. మేము టీ తాగినంతసేపు కాదు. దానికి మేము రోజుకు వచ్చేసి కనీసం ఒక 300 రూపాయలు 250, 300 రూపాయలు డీజిల్ పట్టిస్తామన్న. పక్క స్టేట్లో డీజిల్ రేట్లు ఎట్లా ఉన్నాయి, మన స్టేట్లో డీజిల్ ఎట్లా ఉన్నాయి? అసలు అదొకటి. మాకు అసలు నెల్లూరులో పార్కింగ్ ప్లేసులు లేవన్న. పార్కింగ్ ప్లేసులు లేవు.
ఏమి లేవు. నో పార్కింగ్ కేసు పడిద్ది ఒకటి. హెవీ లోడ్ అంటది. అసలు మా ఆటోకి హెవీ లోడ్ ఏందన్న, హెవీ లోడ్ కేసు వేస్తారు. ఒకప్పుడు లైసెన్స్ లేకపోతే 100 రూపాయలు ఫైన్ అన్న, ఇప్పుడు 1000 రూపాయలు చేశారు. అది కూడా మాకు పడతలే, డైరెక్ట్ మెసేజ్ వచ్చేస్తుంది ఫోన్కి. అది ముందు లాండ్ ఆర్డర్ లేదు, చక్కగా లేదన్న. అసలు లాండ్ ఆర్డర్ అసలు కరెక్ట్గా అసలు ట్రాఫిక్ రూల్స్ లేవు. ట్రాఫిక్ రూల్స్ లేవు. లాండ్ ఆర్డర్ అసలు కరెక్ట్గా పనిచేయట్లేదు. లాండ్ ఆర్డర్ కరెక్ట్గా పనిచేస్తే మేము కరెక్ట్గా ఉంటామన్నా. అది నా పేరు శివప్రసాద్, నేను ఆటో డ్రైవర్ని. ఇంతకుముందు చనానాలు మనకి అనుకూలంగా ఉండేటివి. ఇంతకుముందు డ్రింక్ అండ్ డ్రైవింగ్ కానీ, ఓవర్లోడ్ అని, నో పార్కింగ్ కానీ మహా అంటే ఒక 100-150తో అయిపోయేటివి. ఇప్పుడు కనీసం 10,000 8,000 వేస్తున్నారు. ఇలా అయితే మేము ఎలా బతకాలి? మమ్మల్ని నమ్ముకొని డ్రింక్ అండ్ డ్రైవింగ్ సార్ గవర్నమెంట్ పర్మిషన్ తాగొచ్చని చెప్పి పర్మిషన్ ఇస్తుంది. సరే. నా పేరు వంశీకృష్ణ, నెల్లూరులో ఆటో డ్రైవర్. నేను ముందులా గత ప్రభుత్వంలో అన్ని రోడ్లన్నీ బాగుండేవి, అంతా బాగుండేది, తోలేదానికి అన్ని సౌకర్యాలు ఉండేది. పోలీసులు ఎప్పుడన్నా వెహికల్స్ ఆపినా కూడా అక్కడే స్పాట్లో పెనాల్టీ రాయడం, ఎంత 100-150 ఫైన్ వేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం ఏంటంటే మాకు తెలియకుండానే వెనకాల ముందు ఎప్పుడు ఫోటోలు తీస్తున్నారో కూడా తెలియకుండా ఫైన్లు వేస్తున్నారు. అవి ఎంత పడుతున్నాయి అనేది కూడా మాకే తెలియట్లేదు. ఇంటికి వెళ్ళి మేము ఏదో ప్రశాంతంగా ఉందాం అనేటప్పటికి ఈ మెసేజ్లు రావడం, వీటి వల్ల మేము తినేదానికి కూడా ఫుడ్ సరిగ్గా లేక సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఆయిల్ అట్లు డీజిల్ చూస్తే ఇంతకుముందు 50 రూపాయలు 60 రూపాయలు ఉండేది, ఇప్పుడు కనీసం 100 రూపాయలు తక్కువ డీజిల్ రేట్ లేదు. దాంట్లో వల్ల ఇప్పుడు తోలకాలు అయితే అంతంత మాత్రంగా ఉండేదానికి డీజిల్ రేట్లు పెరిగిపోయి ఇదిగా ఉన్నాయి. ప్రభుత్వం 10,000 ఇస్తుంది సార్, కాదని లేదు. ప్రభుత్వం ఇచ్చే 10,000 అది మనకు 10,000 ఇస్తే దానికి కనీసం 40-50 ఫైన్లు పడుతుంది. ట్యాక్స్ లేదు, ట్యాక్స్ అనేది ఎత్తేసారు. ఇప్పుడు మళ్ళీ గ్రీన్ ట్యాక్స్లు అవన్నీ పెడుతున్నారు. పర్మిట్ లేకపోతే ఆపితే 10,000 ఫైన్ వేస్తున్నారు. ఇంతకుముందు 1000 రూపాయలు ఉండేది, 1,600 రూపాయలు పర్మిట్ సార్. అది 1,600 పర్మిట్ లేదని 10,000 రూపాయలు ఫైన్ వేస్తే ఎలా కట్టాలా? 10,000 ఇచ్చి ఈ విధంగా ఫైన్ల ద్వారా 40-50 తీసుకుంటున్నారు. రోడ్లు చూస్తే ఒక్క రోడ్డు కూడా సక్రమంగా లేదు. ఆ రోడ్ల వల్ల మొత్తం బండ్లన్నీ రిపేర్లు, వాళ్ళు రిపేర్లకు పెట్టుకోవాలా, బండ్లు చేసుకోవాలా, బండ్లు తిప్పుకోవాలని మాకే అర్థం కావట్లేదు. ఇంకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయానికి వస్తే తాగమని చెప్పి పర్మిషన్లు ఇస్తున్నారు. వైన్ షాపులు, బార్లు అన్నిటికీ పర్మిషన్లు ఇస్తున్నారు. ఇక్కడ తాగి ఇక్కడ నుంచి రోడ్డు ఎక్కేటప్పటికి ఆడే బండ్లు ఆపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయానికి వస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా మేము ఏదో పని చేసుకొని ఒళ్ళు నొప్పులకి ఏదో కొంచెం తాగదామని చెప్పి లైట్గా అట్లా వస్తాము. షాప్ కాడికి వచ్చేది తాగి అట్లా బయటికి రాగానే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన షాపులు కాడి అక్కడే తాగి రోడ్డు ఎక్కితే ఆడే బండ్లు ఆపేస్తారు. ఆపేసి తీసుకెళ్ళిపోయేసి కోర్టుకు పెట్టాలని చెప్పి 4-5 రోజులు స్టేషన్లో పెట్టుకుంటారు. దానికి మళ్ళీ 10,000. ఇంతకుముందు గతంలో కూడా ఇదే విధంగా జరిగేటి, పట్టుకోకుండా అయితే ఎప్పుడూ లేరు డ్రంక్ అండ్ డ్రైవ్లో. అప్పుడు 2,500-2,000 అటు ఫైన్ వేసేది. ఇప్పుడు మాత్రం 10,000 అంటే 4 ఎక్కువగా వేస్తున్నారు దానికి ఫైన్. ఈ 4 ఆ 10,000 ఇట్లా ఇన్ని ఫైన్లు కట్టుకోవాలంటే మాకు సంవత్సరానికి 50,000-60,000 ఫైన్లే పడుతుంది. ఇప్పుడు ఆ 10,000 మేము ఇవ్వమని అడగట్లేదు. అవి రానోళ్ళు చాలామంది ఉన్నారు, అన్నీ కరెక్ట్గా ఉండి కూడా పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళేమి ఇది రాలేదని చెప్పి బాధపడట్లేదు, మాకు వచ్చాయని చెప్పి మేము సంతోషపడట్లేదు కదా. ఇప్పుడు దానివల్ల మేమంతా ఇబ్బంది పడడమే కానీ దానివల్ల ఆనందంగా అయితే వాళ్ళు ఇచ్చే 10,000 వల్ల